వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఆందోళనకు పిలుపునిచ్చారు ముస్లిం మత పెద్దలు. చంద్రబాబు నితీష్ ని కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తీర్మానం చేశారు. కేంద్రం తొందరపాటు చర్యను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ముస్లింలలో భయాందోళన రేకెత్తుతోంది. మరోవైపు బిల్లును స్వాగతిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దలు రెండుగా చీలిపోయారు. బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో సమావేశమైన మత పెద్దలు బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమయ్యారు. బిల్లు పరిణామాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మసీదుల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని తీర్మానం చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ ముస్లిం మత పెద్దలు, సీనియర్ హైకోర్టు న్యాయవాదులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తమ ఆందోళన గురించి వివరిస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా సమావేశంలో తీర్మానించారు మత పెద్దలు. चंद्रबाबू नायडू से भी मिलेंगे, मिलके चूँकि उनका बहुत इम्पोर्टेंट रोल है मौजूदा एनडीए गवर्नमेंट में, तो उनसे रिक्वेस्ट करेंगे, चूँकि वो कई अरसे तक के वक्फ बोर्ड के मिनिस्टर रहे हैं जब यूनाइटेड आंध्रा के ज़माने में, तो मेरे से भी वाकिफ़ हैं वो अच्छी तरह, तो मिलेंगे, हम मिलके उनको कन्विंस करेंगे कि साहब आप आपके क्रचेस के ऊपर है गवर्नमेंट, अगर आप चाहे तो जो हमारी मदद हो सकती है और इंशाल्लाह अल्लाह से तवक्को है कि उन हमारी मदद करेंगे. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ముస్లింలలో భయాందోళన మొదలైందన్నారు తెలంగాణ వక్ఫ్ బోర్డు మెంబర్ ముఖీద్. ఏమి బెనిఫిట్ పొందే విధంగా లేదు. ఇది డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్తుంది, డివిజన్ వైపు తీసుకెళ్తుంది. దానికి ఒక కాంప్రహెన్సివ్గా ఇంటలెక్చువల్ తోటి, లాయర్స్ తోటి, మేధావులతో మాట్లాడి తయారు చేసిన బిల్లులాగా లేదు. ఈ బిల్లులో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చేది ఉంది. వక్ఫ్ ప్రాపర్టీస్ ఎన్నో సంవత్సరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి కాపాడుతున్న ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఈరోజు ప్రమాదకర భాగంలో పోయే విధంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ నేతలు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బిల్లు బలవంతంగా ముస్లింలపై రుద్దాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింకు తీసుకొచ్చి అలా కూర్చోబెడతారు. ఇది ఏం న్యాయం అండి? ఈయన వేరే దేవస్థానాలు కానీ, గురుద్వారా కానీ, చర్చ్లు కానీ అట్లాంటి వాటిలో ఎవరైనా ముస్లిమ్స్కి వేస్తారా? ఏరుగా ఇక్కడ తీసుకొచ్చి వేరే రిలీజియస్ వాళ్ళకు తీసుకొచ్చి కూర్చోబెడితే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ది ల్యాండ్ ఉన్నది, వక్ఫ్ బోర్డుది ల్యాండ్ ఉన్నది, కోట్ల కేసు నడుస్తుంది. ఆ అధికారం తీసి కలెక్టర్ చేతిలో పెట్టేస్తే అక్కడ న్యాయం ఎట్లా అవుతుందండి? మరోవైపు బిల్లును స్వాగతిస్తూ కొంతమంది కేంద్ర మంత్రుల్ని గెలుస్తున్నారు ముస్లిం మత పెద్దలు. బిల్లును స్వాగతిస్తున్న వారిపై మండిపడ్డ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకి బిల్లు ఎంత ప్రమాదకరమో ఆలోచించాలని సూచించారు. రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అసద్ ప్రశ్నిస్తున్నారు. జేపీసీలో మెంబర్గా ఉన్న అసద్ తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మరోవైపు వక్ఫ్ వ్యవస్థను రద్దు చేస్తూ చేసిన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేరళ వక్ఫ్ బోర్డు డిమాండ్ చేసింది. కేరళ వక్ఫ్ బోర్డుతో ఎలాంటి చర్చలు జరగలేదని కేరళ వక్ఫ్ బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు సమర్థంగా పనిచేస్తోందన్న ఆయన దాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో చేసే సవరణల్ని అంగీకరించబోమన్నారు.